హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ యువర్ ప్యాషన్. ఇవాళ మీకు నేను పొటాటో చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చేసుకోవడం చాలా ఈజీ, ఎవరైనా చేసేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైన స్నాక్స్ ఇది. ప్రాసెస్ చూద్దాం రండి. నేను 4 పొటాటోస్ తీసుకున్నాను. ఈ స్కిన్ అంతా ఇప్పుడు మనం పీల్ చేసి పెట్టేసుకుందాం. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. మీకు కావాల్సినంత క్వాంటిటీ, మీకు ఎన్ని పొటాటోస్ కావాలితే అన్ని పొటాటోస్ తీసుకుని ఇలా పీల్ చేసి పెట్టుకోవచ్చు. పొటాటోస్ అన్నీ పీల్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం వాష్ చేసేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు మనం స్లైసెస్ చేసుకుందాం. నా దగ్గర ఈ స్లైసర్ ఉంది, దీంతో ఇప్పుడు మనం స్లైసెస్ చేసుకుందాం. నాకు ఈ స్లైసర్తో కొంచెం చిన్నగా వచ్చినాయి పీసెస్. అలా కాకుండా వేరే స్లైసర్ పొడవుగా ఉంటుంది పెద్దదిగా, దాంతో అయితే స్లైసెస్ కొంచెం పెద్దదిగా వస్తాయి. ఫస్ట్ టైం పొటాటో చిప్స్ పెడుతున్నప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీతో పెట్టండి. ఇలా మన దగ్గర ఉన్న పొటాటోస్ అన్నీ స్లైసెస్ చేసి పెట్టుకుందాం. నా దగ్గర ఉన్న ఈ స్లైసెస్లో 2 షేప్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లాట్గా ఉన్నది, ఇంకొకటి ఇలా జిగ్జాగ్గా ఉన్నది. నేను ఫస్ట్ ఇలా ఫ్లాట్గా స్లైసెస్ చేశాను, నెక్స్ట్ ఇలా జిగ్జాగ్గా కూడా స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూపెడుతున్నాను చూడండి. ఫ్లాట్గా ఉన్నాయి, జిగ్జాగ్ షేప్ ఉన్నాయి. ఈ స్లైసెస్ అన్నీ ఒక 2 టైమ్స్ ఫ్రెష్ వాటర్లో వాష్ చేయాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో వాటర్ పెట్టుకుని దాన్ని మనం బాగా బాయిల్ అవనివ్వాలి. దీంట్లోకి మనం ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ చూడండి బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి పొటాటో స్లైసెస్ అన్నీ వేసేసుకుందాం. మొత్తం అన్ని స్లైసెస్ వేసేసుకుని ఇప్పుడు దీన్ని మనం బాయిల్ అవనివ్వాలి వాటర్లో. ఒకసారి గట్టి పెట్టి ఇవన్నీ కలుపుకుందాము. అప్పుడు సాల్ట్ బాగా పడుతుంది ముక్కలకి. ఎక్కువసార్లు కలిపితే కనుక పొటాటో ముక్కలన్నీ ముక్కలైపోతాయి. ఎక్కువసార్లు కలపకూడదు గట్టి పెట్టి. ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి ఇవి బాయిల్ అవటానికి. మనం పొటాటో స్లైస్ పట్టుకుని ఇలా ప్రెస్ చేస్తే అది బ్రేక్ అయిపోవాలి ఈజీగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాక కోల్డ్ వాటర్ తీసుకొని పొటాటో స్లైసెస్ మీద వేయాలి. అప్పుడు ఇంకెక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటాయి ఈ స్లైసెస్. ఇప్పుడు కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ మనం ఇవి ఎండబెట్టుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి ఎండబెట్టాలి. 2 రోజుల తర్వాత చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో. ఇలా మనం ఒకసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా చాలా బాగుంటాయి వడియాలు. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఆయిల్ మనమే ఫ్రై చేసుకోవాలి. సాంబారు, పప్పుచారు, పప్పులోకి బెస్ట్ కాంబినేషన్ ఇది. లేదు మనకు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం లైట్గా సాల్ట్, లైట్గా కారం చల్లుకొని మనం ఉత్తివి తినొచ్చు కూడా. పిల్లలకి పొటాటో చిప్స్ అంటే చాలా ఇష్టం. ఒకసారి ఇంట్లో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. బయట కొనే స్నాక్స్ కన్నా ఇలా మనం ఇంట్లో చేసి పెడితే హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.